నమస్కారం. విజయ మార్గం ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గం కావాలి అంటే ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి, జాతకరీత్యా ఎదురయ్యే దోషాలకి ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి వంటి వివరాలను మనకు తెలియజేయడానికి ప్రస్తుతం లైవ్ లో మనతో పాటున్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్ర మరియు రత్నశాస్త్ర నిపుణురాలు, లలిత అమ్మవారి ఉపాసకురాలు, దైవజ్ఞ సరస్వతి, మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు. మరి లైవ్ లో వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ కి కాల్ చేయండి, లేదా హైదరాబాద్ చిక్కడపల్లిలోని వారి కార్యాలయంలో వారిని కలవడానికి ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై వారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వారిని స్వయంగా కలవచ్చు. మరి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సీతాశర్మ గారు నమస్కారం. నమస్కారం. మరి ఈ రోజు ముందుగా అంటే న్యూమరాలజీ ద్వారా ఒక వ్యక్తి పేరు కరెక్షన్ చేసుకోవాలనుకున్నా, లేదా ఒక వ్యాపారం ప్రారంభించాలంటే ఆ సంస్థకి పేరు పెట్టుకోవాలన్నా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని పేరు సజెస్ట్ చేస్తారు? ఓకే, తప్పకుండా. వాస్తవంగా ఏంటంటే ఇది కూడా ఒక శాస్త్రం, సంఖ్యాశాస్త్రము అనేది కూడా, న్యూమరాలజీ అనేది కూడా ఒక శాస్త్రం. వాస్తవంగా వీటివి కూడా ఏంటంటే చాలా అక్యురేట్గా ఉండటం అనేది జరుగుతుంది. అయితే చాలా సంవత్సరాల క్రితం దీని గురించి రెగ్యులర్గానే చెప్తూ ఉండేదాన్ని. తర్వాత ఈ మంచి మాట అని చెప్పేసి కావచ్చు, రెమెడీస్ అనేసి ఎక్కువగా తెలియచేయటం అనేది జరుగుతున్నది. అయితే వాస్తవంగా ఏంటంటే సంఖ్యాశాస్త్రంలో ఒక్కటి ఏంటంటే, ఇప్పుడు వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటే కనుక డేటు, అలాగే మొత్తం కూడా ఆ మంత్, టోటల్ ఇయర్, వీటన్నింటిని కూడా పరిగణనలోకి తీసుకొని తెలియచేయటం అనేది జరుగుతుంది. దాని ఒక డెస్టినీ నెంబర్ని తీసుకొని జాతకము అనేది తెలియచేయటం జరుగుతుంది. అలాగే బర్త్ నెంబర్ని బట్టి కూడా కొన్ని అంశాలు తెలుసుకోవచ్చు. అలాగే కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు వస్తారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా అన్నప్పుడు పేరుని బట్టి తెలుస్తుంది. వాస్తవంగా ఆ పేరుని బట్టి తెలుసుకోవటంలో కూడా ఏమవుతుందంటే, జనరల్గా మనకేమవుతుందంటే, ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రం చూసుకున్నా, సంఖ్యాశాస్త్ర పరంగా చూసుకున్నా, ఏమైనా సరే ఏదైనా మనకి ఈ అంకెల రూపము అన్నప్పుడు, సంఖ్యలు తీసుకున్నప్పుడు మనకేమవుతుందంటే 9నే బేస్ చేసుకోవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి నక్షత్రాలు 27, 4 పాదాలు అంటే 108 టోటల్గా. అలాగే 108 అంటే 1 + 0 + 8 అంటే 9. అలాగే వీటిని కూడా ఇప్పుడు సంఖ్యాశాస్త్రంలో కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ ఆల్ఫాబెటికల్ అన్ని కూడా మనం తీసుకుంటే వాటికి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క వాల్యూ అనేది ఇవ్వటం జరుగుతుంది. వాటినన్నిటిని కౌంట్ చేసుకోవటము, ఒకటి 2 డిజిట్స్ వచ్చినాయంటే ప్లస్ చేసుకుంటే ఒక సింగిల్ డిజిట్ కి తీసుకొని వస్తాము. అలా 1 నుంచి 9వ సంఖ్య వరకు తీసుకురావటం అనేది జరుగుతుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కూడా ఏంటి మొత్తం కలిపి 9నే బేస్ చేసుకోవటం అనేది ఉంటుంది. అయితే మనకు ఉండేటువంటి గ్రహాలు అన్నప్పుడు కూడా 9. ఏవైనా సరే గ్రహాలకి అన్నమాట వాటి క్యారెక్టర్స్ రూపేణానే తెలియచేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు జ్యోతిష్య శాస్త్ర పరంగా కావచ్చు, సంఖ్యాశాస్త్ర పరంగా కావచ్చు, ఈ గ్రహాలనే మనం పరిగణలోకి తీసుకొని తెలియచేయటం అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు 1వ నెంబరు సూర్యుడికి సంబంధించి, 2వ నెంబర్ చంద్రుడికి సంబంధించి, 3 గురుడు. అయితే సంఖ్యాశాస్త్ర పరంగా. అలాగే జ్యోతిష్య శాస్త్ర పరంగా ఏమవుతుందంటే మహర్దశ, అంతర్దశ ఇది చూసుకోవటము. ఇప్పుడు ఈ స్టోన్స్ పెట్టడం, రత్నం ధరించే విషయంలో కూడా సహజంగా కొంతమందికి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. మరి ఎలా రత్నం ధరించాలమ్మా అనుకున్నప్పుడు కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు జ్యోతిష శాస్త్ర ప్రకారంగా ఏమవుతుందంటే, మనకి ఈ మహర్దశ నడుస్తున్నప్పుడు ఆ పీరియడ్ వరకు ఈ రత్నం ధరిస్తే మంచిది, ఇన్ని క్యారెట్స్ మంచిది, ఈ వయసు వాళ్ళకి ఇంత మంచిది అని చెప్పేసి. సంఖ్యాశాస్త్ర పరంగా కూడా ఏమవుతుందంటే, వాళ్ళకి అదృశ్య సంఖ్యను బేస్ చేసుకొని కావచ్చు, లేదా వాళ్ళ సమస్యలను అనేది విన్న తర్వాత దానికి రెమెడీగా అనేది కూడా తెలియచేయడం జరుగుతుంది. ఒక వ్యక్తి ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నారు, వివాహం కోసం ప్రయత్నం జరుగుతున్నది, చక్కని సంతానం కలగటం కోసము అన్నప్పుడు ఏంటి, భార్యాభర్తలు ఇరువురిది కూడా పరిగణనలోకి తీసుకొని తెలియచేయాలి. అప్పుడు కూడా ఏమవుతుందంటే, వాళ్ళకి ఇది ఈ రత్నం అయితే ఎగ్జాక్ట్ సూటబుల్ అని చెప్పేసి దాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. అయితే ఏంటంటే ఏదైనా ఫలితము అనేది ఇంపార్టెంట్. సంఖ్యాశాస్త్ర పరంగా కూడా వాస్తవంగా చాలా చాలా అక్యురేట్ గా ఉండటం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఏ వ్యాపారం అయితే కలిసి వస్తుంది తెలియచేస్తుంది సంఖ్యాశాస్త్రము. అలాగే వివాహము విషయంలో కూడా అంతే, వీళ్ళు సూటబుల్ అవునా కదా అంటే వీళ్ళకి కూడా ఏమవుతుంటే ఆ లక్కీ నెంబర్కి రిలేటెడ్గా అవతలది, అంటే ఫ్రెండ్లీ నెంబర్ అని అంటాం, వాడు ఉన్నదా లేదా అబ్బాయిది అమ్మాయిది అది చూడటము. లేదు అంటే కొంతమంది ఫ్రెండ్షిప్ అనేది కూడా ఉంటుంది. ఇంతకాలం చాలా బాగా ఫ్రెండ్షిప్ చేసామమ్మా, తర్వాత ఎందుకో మనస్పర్ధలు వస్తున్నాయి అని అంటే కూడా వారిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది, స్నేహబంధం అనేది ఉన్నదా లేదా, శత్రుత్వం ఉన్నదా, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవటం అనేది జరుగుతుంది.
అయితే ఏంటంటే ఈ వ్యాపారం చేసే వాడు ఎవరైనా సరే ముందుగా కనుక వచ్చి సంప్రదించి కనుక కొన్ని సజెషన్స్, సలహాలు, సూచనలు అనేది తీసుకుంటే వ్యాపారం చక్కగా దినదిన అభివృద్ధి చెందటం అనేది జరుగుతుంది. అది వాస్తవం. చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఈ రోజు మంచి పొజిషన్లో ఉన్నటువంటి వాడు ఉన్నారు. ఎందుకు అనంటే తెలుసో తెలియకో ఎంతెంతో ధనం అనేది వెచ్చిస్తూ ఉంటాం. కానీ అవసరార్థము, ఇది అవసరము అనుకున్న చోట మాత్రం చాలా మంది కూడా ఆలోచిస్తూ ఉంటారు. కానీ తెలియకుండానే అన్నమాట ఎన్నో అన్నమాట లక్షలు అనేది లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. నా దగ్గరికి రెడ్డిస్ అన్నమాట వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు ఏంటంటే స్నేహితులు, ఫ్రెండ్స్ కలిసి ఒక బిజినెస్ పెట్టారట. ఒకతను వర్కింగ్ పార్ట్నరు, ఒకతనేమో ఫైనాన్షియల్, టోటల్గా తనమాట పెట్టుబడి పెట్టింది. 4 కోట్ల వరకు పెట్టుబడి పెట్టించాట బిజినెస్లో. పెట్టుబడి పెట్టించిన తర్వాత అది ఏమవుతున్నది అంటే ఒకప్పుడు చాలా సుఖపడి, అంటే కష్టపడటం అనేది ఎంత బాధ అనేది తెలియజేస్తారు. బాధ అంటే కష్టపడి సుఖపడచ్చు, కానీ సుఖపడి కష్టపడాలి అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒకప్పుడు లగ్జరీ లైఫ్ ఉండి చాలా బాగా ఉండి ఈరోజు అంత కష్టపడటము అనేది, ఇంతకు ఏంటంటే అవతలి వ్యక్తి చాలా తెలివితేటలతోటి తను మొత్తం కూడా లాక్కుని యువతల వ్యక్తికి అప్పులు మాత్రం చూపించాడు. వీళ్ళంటి భార్య పిల్లలు ఎంత బాధలు పడుతున్నారు, ఎంత కష్టాలు పడ్డారు అనేది వాళ్ళు చెబుతూ ఉంటే తన దుఃఖం ఏడు చేస్తున్నాడు. కాసేపు అలా చూసి, ఎందుకంటే ఆ దుఃఖం అంతా కూడా పోవాలి వాళ్ళకి, అప్పుడే మనం చెప్పేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అయితే ఆ వచ్చేది కొంచెం ముందుగా గనక వచ్చినటువంటి ఏమన్నా సూచనలు తీసుకునేవాడు కదా. అలా కాకుండా ఆ సమయం వచ్చేసరికి వాళ్ళకు కూడా ఆవేశం ఏమనిపిస్తుందంటే ఆ సెకండ్ లో డబ్బు పుష్కలంగా ఉంది, పెట్టుబడి పెడుతున్నాము, సహజంగా గాలిలో మేడలు అంటే అదే అనమాట. 4 కోట్లు పెడుతున్నాను కాబట్టి నాకు 40 కోట్లు వస్తాయి, 400 కోట్లు వస్తాయి అన్న భావనలో ఉంటూ ఉంటారు. కానీ ఈ బిజినెస్ నాకు సూటబుల్ అవునా కాదా, ఈ పార్ట్నర్ నాకు కలిసి వస్తాడా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. ఇంతకీ ఆ వ్యక్తి నడి రోడ్డు మీదకి రావటం అనేది జరిగింది. చెప్పారు. తర్వాత కొంచెంగా రియల్ ఎస్టేట్ లో తక్కువ పెట్టుబడితోటి ఇప్పుడు ప్రెసెంట్ కాస్త బాగున్నారు వాళ్ళు. అదే కనుక కాస్త ముందు రావచ్చు కదా, అదే గ్రహ ప్రభావము అంటే అదే రానియకపోవటము అనేది. కానీ ఏంటంటే వచ్చి రెమెడీస్ అనేది కనుక చేసుకుంటూ ఉంటే జరిగేది జరక్క మానదు అని అంటూ ఉంటారు. కానీ కొంచెం ఆ కష్టాలు అనేది తగ్గుముఖం పడుతూ ఉంటాయి. కనీసం వాటిని తట్టుకునే శక్తి అన్నా సరే వాళ్ళలో వస్తుంది. ఈ విధంగా ఏంటంటే వీటి మీద ఎప్పుడైనా సరే ఈ కార్యక్రమంలో ఎప్పుడు తెలియజేస్తూ ఉంటాను. ఎన్నెన్నో పరిహారాలు అనేది తెలియజేస్తూ ఉంటా. ఎందుకు అనంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఎన్నో శాస్త్ర ప్రకారంగా మాట్లాడటము, చెప్పటము అనేది జరిగింది. కానీ ఏంటంటే రెమెడీస్ ఏం చెప్తున్నానా అని చెప్పేసి ఎక్కువ మంది కూడా వీక్షిస్తూ ఉన్నారు. ఆ చెప్పిన రెమెడీస్ చెప్పినట్టుగా వాళ్ళు ఆచరిస్తున్నారు, మంచి ఫలితాలు అనేది కూడా పొందుతున్నారు. అయితే చిన్నవి ఏంటి అన్నప్పుడు, కరెక్షన్స్ అన్నప్పుడు కొంతమందికి ఏమవుతుంది, ఎన్నెన్నో మేము కష్టపడుతున్నానమ్మా, నేను చాలా బాగా చెప్పిన అన్నీ ఆచరిస్తున్నాను, కానీ ఇంకా ఏంటమ్మా ఎదగలేకపోతున్నాము అని అంటారు. కొంతమంది ఇళ్లలో ఏమవుతుంది, మగవాళ్ళేమో విచ్చలవిడిగా ఖర్చు పెట్టడము అనేది జరుగుతుంది. ఆడవాళ్ళ ఇళ్లలో ఎన్ని పూజలు పునస్కారాలు చేసుకుని ఏం ఉపయోగం, డబ్బు ఖర్చు ఆ విధంగా అనవసరంగా ఖర్చు పెడుతూ ఉంటారు. సో దుర్వ్యసనాలకి ఈ విధంగా ఖర్చు పెడుతూ, అయితే వాళ్ళలో కూడా మంచి మార్పు అనేది రావాలి. ఆ మార్పు కలగాలంటే ఏం చేయాలి, వీళ్ళు ఏమైనా చేయగలిగేది ఉంటుందా, ఆడవాళ్ళు ఇంట్లో ఉండి వాళ్ళ కోసం అని చెప్పేసి ఏదైనా చేయవచ్చా, ఇటువంటివన్నీ కూడా ఎప్పుడు కూడా కార్యక్రమంలో తెలియజేయడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఇక్కడ మనకు అంత సమయము అనేది ఉండదు కాబట్టి పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ఎన్నెన్నో అన్నమాట ప్రతి సమస్యకి కూడా చక్కని పరిష్కార మార్గము అనేది అందించడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఎంతన్నా సరే కష్టపడని వాడు కష్టపడుతుంటారు, అన్ని శాస్త్రపరంగా చేస్తూ ఉంటారు, చెప్పిన రెమెడీస్ చేస్తుంటారు. అయితే అంత కష్టపడతారు, అంత కృషి అనేది కూడా వాడు చేస్తుంటారు. దానితో పాటు అదృష్టం కూడా తోడవ్వాలి. ఎంత కష్టపడ్డా అదృష్టం తోడవ్వాలి. అది వెతుక్కుంటూ రావటం కోసం అని చెప్పేసి మనం పడ్డ కష్టమే అన్నమాట. కష్టపడకుండా ఏది కూడా సాధించటం ఉండదు. కానీ ఏంటంటే ఎలాగో కష్టపడుతున్నారు, అది సవ్యంగా సరైన రూటులో సరైన మార్గంగా వెళ్ళాలి అని చెప్పేసి తెలియచేసేదే విజయ మార్గం కార్యక్రమం. కృషి ప్లస్ అదృష్టం = విజయ మార్గం. ఎందుకనంటే ఎన్నెన్నో పరిహారాలు అనేది తెలియచేయటం జరుగుతుంది. వాస్తవంగా ఈ కార్యక్రమంలో గొప్ప వాళ్ళు కూడా ఒకప్పుడు కష్టపడ్డారు, చాలా బాగా పైకొస్తారు, పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. మళ్ళీ ఫైనాన్షియల్ గా కొంత స్థితి కాస్త తగ్గుముఖం పట్టి తర్వాత మళ్ళీ ఎన్నెన్నో రెమెడీస్ చేస్తుంటారు, మళ్ళీ చక్కగా పూర్వ వైభవానికి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఏంటంటే వీటికి సరైనవి ఎవరైనా సరే సూచనలు అనేది తీసుకుంటూ ఉండాలి.
కరెక్ట్ మార్గం. ఎందుకంటే ఎన్నెన్నో లక్షలు కావచ్చు, కోట్లు కావచ్చు, ఇప్పుడు ఒక గృహం ఉంది కట్టించుకుంటారు. కానీ వాటికి కూడా ఏమవుతుందంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది, ఆ వైబ్రేషన్స్ రావటానికి ఏదైనా సరే ఏదైనా ఒక సలహానో సూచనను తీసుకొని వెళ్ళి చూపించటము ఏదైనా చేసుకుంటుంటే ఆ ఎనర్జీ అనేది ఉంటుంది వాస్తవంగా. కానీ ఏంటంటే వాడి చేతిలో ఆ సమయానికి పుష్కలంగా డబ్బు ఉండేసరికి ఎవరు ఏది కూడా గుర్తురాదు, ముందుకు పరిగెత్తుతూ ఉంటారు. ఆ తర్వాత ఎప్పుడన్నా ఏదన్నా కష్టము అనిపించినప్పుడే భగవంతుడు గుర్తొస్తాడు. లేదనంటే ఏదైనా సరే ఎవరినైనా కలవాలా, చెయ్యాలి అని చెప్పేసి అప్పుడు గుర్తొస్తుంది. అది కూడా ఏంటంటే కొంతమంది ఒక వయసులో సక్సెస్ అవ్వటం అనేది ఉంటుంది. అది కూడా జాతకపరంగానే తెలియజేయటం జరుగుతుంది. ఒక వ్యక్తి 40 సంవత్సరాలు వస్తే కానీ సక్సెస్ అనేది చూడలేడు. కొంతమందికి 50 సంవత్సరాలు వచ్చిన తర్వాతనే, 50 సంవత్సరాల తర్వాతనే వాళ్ళు సక్సెస్ అవుతారు. కొద్దిమంది 30 సంవత్సరాలు వచ్చేసరికి అవుతారు. అది కూడా ఏంటి అంటే ఈ శాస్త్రంలో తెలియచేయటం అనేది జరుగుతుంది. ఈ వయసులో సక్సెస్ అవ్వటము అనేది ఉంటుంది. సక్సెస్ అవ్వటము, అదృష్టం కలిసి వస్తుంది అంటే నువ్వు ఏ మార్గంలో పెడితే, ఎలా కష్టపడితే, నీకు ఏ వ్యాపారం కలిసి వస్తుంది, ఏ ఉద్యోగం రాణిస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అలాగే పసిపిల్లలు, చిన్నపిల్లల విషయంలో నేను ఇంతగా ఎప్పుడు కూడా చెప్తూ ఉండేది 10th క్లాస్ లోపుగానే రావాలి. వస్తే ఏంటంటే వాళ్ళు ఏ గ్రూప్ తీసుకుంటే వాళ్ళకి కలిసి వస్తుంది, వాళ్ళకి ఏ ఉద్యోగ అర్హత అనేది ఉంటుంది, వాడు బిజినెస్ లో రాణిస్తారా, ఉద్యోగంలో రాణిస్తారా, ఇవన్నీ కూడా ముందుగా తెలుసుకోవాలి. అలాగే పేరులో ఏదైనా కరెక్షన్ అవసరం పడుతుందా, ఇది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, ప్రధానంగా ఎవరైనా సరే తెలుసుకోవాల్సింది ఆరోగ్యం ఇంపార్టెంట్ ఎవరికైనా. సో ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది, ఐశ్వర్యపరంగా ఏముంటుంది, చదువు పరంగా ఎలా ఉంటుంది, ఏ వ్యాపారం కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా ముందుగా గనక సంప్రదిస్తే చక్కగా ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉంటుంది. అయితే సీతాశర్మ గారు, మరి దృష్టి దోష నివారణకి కానీ లేకపోతే ఇంట్లో వాస్తు సమస్యలు ఉన్నప్పుడు కూడా జీవితంలో ఎదగలేమంటూ ఉంటారు. మరి అలాంటి వాస్తు దోష నివారణకు కానీ మీరు ఇచ్చే యంత్రాలు ఏమైనా? తప్పకుండా. అయితే వాస్తుదోష నివారణ యంత్రము అన్నప్పుడు ఏంటంటే మత్స్య యంత్రముని సజెస్ట్ చేయడం జరుగుతుంది. మత్స్య యంత్రం అనేది కూడా మాకు ఇందులో అనమాట ఆఫీసులో, విజయమార్గం ఆఫీసులో ఎప్పుడు హైదరాబాద్ చిక్కడపల్లిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా హోమాలు, జపాలు, కుంకుమార్చన కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరిపించడం ఉంటుంది, ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే ఈ వస్తువులు ఏవైతే తెలియచేస్తూ ఉంటాను, ఇప్పుడు దైవిక వస్తువులు కావచ్చు, మత్స్యంత్రం కావచ్చు, శక్తి కంకణం కావచ్చు, ఇంకా ఈ కార్యక్రమంలో తెలియజేయలేనటువంటివి అపురూపమైనటువంటి వస్తువులు కూడా ఉంటాయి. వాటన్నిటికీ కూడా ఏంటంటే ఒక శక్తి అనేది పొందుతాయి. వాటి వల్ల అవి ఏ గృహానికైతే వెళతాయో అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో దాని ఆ మత్స్య యంత్రం అనేది చాలా చిన్నదిగానే ఈ మధ్యకాలంలో రూపొందించడం జరిగింది. ఇంతకు మునుపు కొంచెం పెద్దదిగా ఉండేది. అది ఏమవుతుందంటే ఆ బౌల్లో వేయటం కష్టం అవుతున్నదమ్మా అనేసరికి, పెద్దగా ఉంటుంది అనేసరికి చిన్న సైజులోనే రూపొందించడం జరిగింది. అది ఈశాన్య భాగంలో రాగి చెంబులో అనమాట ఈ మత్స్య యంత్రాన్ని ఉంచి దాని నిండా నీళ్లు పోసి ఒక పువ్వు అనేది వేసి ఉంచితే వాస్తుపరంగా చక్కగా కలిసి రావటము అనేది ఉంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే అద్దెళ్లలో ఉన్నంతకాలం మేము చాలా బాగున్నాం, మా సొంత ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చాలా కష్టాల పాలవుతున్నాం అని చెప్పేసి అనుకుంటారు. 100% వాస్తు బాగుంది, మేము వాస్తు సిద్ధాంతుల్ని తీసుకుని వెళ్ళాము, చూపించాము, మా బిల్డర్ కూడా చాలా చక్కగా వాస్తు చాలా బాగా తెలుసు, చాలా బాగా కట్టించారు, కానీ గృహప్రవేశం చేసి ఇంటికి వచ్చిన దగ్గర నుంచే మాకు కలిసి రావట్లేదు అని చెప్పేసి తెలియజేస్తుంటారు. చాలా మంది కూడా వస్తారు. అయితే ఏంటంటే అది ఏదైనా సరే ఆ నెగటివ్ అనేది ఉంటే అది పోయి పాజిటివ్ ఎనర్జీ రావటం కోసం అని చెప్పేసి ఆ వాస్తు అనమాట సంబంధించింది మత్స్య యంత్రము అని చెప్పేసి సజెస్ట్ చేయడం జరుగుతుంది. అది వచ్చి చక్కగా డైరెక్ట్గా వచ్చి చిక్కడపల్లిలో పొందవచ్చు. రాలేనటువంటి వాళ్ళకైతే పోస్టల్ సౌకర్యం ద్వారా అందుకోవచ్చు. అలాగే శక్తి కంకణం గురించి అయితే వాటి గురించి ఎంత చెప్పినా తక్కువే. అది ఏంటంటే నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇటువంటివన్నిటిని కూడా తగ్గిస్తుంది. ప్రతి వ్యక్తి కూడా ధరించవలసినటువంటిది అది ఆ కంకణము అనేది చేతికి ధరిస్తే నరదృష్టి, నరఘోష తొలగిపోతుంది. నెగటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు. అలాగే వీటికి సంబంధించినవి ఏవైనా సరే తీసుకోవాలన్నప్పుడు హైదరాబాద్ చిక్కడపల్లిలోనే అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే ఉండటం జరుగుతుంది. ఈవినింగ్ అవర్స్ మాత్రం అపాయింట్మెంట్స్ ఎప్పుడు కూడా ఉండవు. ఎవరైనా సరే ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవలసినటువంటి నెంబర్లు ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్లు. ఇప్పుడు మొబైల్ అపాయింట్మెంట్ ఉంటుంది అని తెలియచేయగానే డైరెక్ట్ గా ఫోన్ చేస్తుంటారు చాలా మంది. మాకు స్టాఫ్ ఇబ్బంది పడతారు. ఆ విధంగా ఏంటంటే దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే మేము ఎలా రావాలి, ఏ సమయానికి రావాలి, ఇవన్నీ కూడా ముందుగా తెలుసుకోవాలి. ఇన్ఫర్మేషన్స్ తెలుసుకున్న తర్వాత ఆ ప్రాసెస్ అనేది కనుక చేసుకుంటే అప్పుడు ఫోన్లో మాట్లాడటము అనేది జరుగుతుంది. అందుకని చెప్పేసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి ఆ నెంబర్స్కి కాల్ చేసి కనుక్కుని రావటం మంచిది.
మరి కార్యక్రమంలో అందరూ వేచి చూసేది మంచి మాట, మీరు చెప్పే రెమెడీ. దానికంటే ముందు దైవిక వస్తువుల గురించి చెప్పి మరి ఈరోజు మంచి మాట గురించి తప్పకుండా దైవిక వస్తువులు అనగానే ఎడ్యుకేషనల్ లాకెట్. ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ఏంటంటే చదువుకి సంబంధించింది. తల్లిదండ్రులు ఎవరైనా సరే ఎటువంటి ఆస్తిపాస్తులైనా సంపాదించవచ్చు, కానీ పిల్లలకు అందించవలసినటువంటి చక్కని ఆస్తి చదువు. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా ఈ కార్యక్రమంలో చదువు గురించి తెలియచేయడం జరుగుతుంది. వచ్చినటువంటి వాళ్ళు కూడా తెలియజేస్తుంటారు, అమ్మ మీరు ఎప్పుడు కూడా విద్య గురించి చదువు గురించి బాగా చెప్తుంటారమ్మా అని. ఎందుకంటే ఎవ్వరు కూడా దోచుకెళ్ళలేనటువంటి ఆస్తి. ఇప్పుడు ఇంతకు మునుపు చెప్పాను ఒక వ్యక్తి గురించి మాత్రమే, ఇంకా తనైతే అసలు నా గురించి అసలు మీరు ఫోన్లో పేరు కూడా చెప్పండి అమ్మా, మిగతా వాళ్ళందరూ కూడా జ్ఞానోదయం కలుగుతుంది, ఈ విధంగా అనవసరంగా పెట్టుబడి పెట్టి వెళ్ళరు అని చెప్పారు. కానీ నాకు అది మనసొప్పక నేను చెప్పట్లేదు తప్పించి వాస్తవంగా అలా చాలా చాలా మంది రావటం అనేది జరుగుతుంది. అయితే ఏంటంటే ఎందుకోసం చెప్పానంటే ఇప్పుడు ఆ ధనము అనేది, ఆ డబ్బు అనేది ఒకరోజు ఉండొచ్చు పోవచ్చు, కానీ చదువు అనేటువంటి ఆస్తి మాత్రం మనల్ని అలా అంటిపెట్టుకునే ఉంటుంది. మనల్ని అంటిపెట్టుకుని ఉండేటువంటి చక్కని ఆస్తి అన్నప్పుడు చదువు ఒకటే. సో అటువంటి చదువు, జ్ఞానము, తెలివితేటలు, విద్య, బుద్ధులు అనేది ప్రతి వ్యక్తికి కూడా అవసరము. సో దానికి సపోర్ట్ చేస్తుంది. బుద్ధుడికి ప్రతీకగా ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి అందచేయడం జరుగుతుంది. అది డైరెక్ట్గా వచ్చి కట్టించుకోవచ్చు. రాలేనటువంటి వాళ్ళు ఎవరైనా సరే వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. దూర ప్రాంతం వాళ్ళకైతే పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ కొరియర్ సౌకర్యం ద్వారా కానీ అందుకోవచ్చు. అలాగే శ్రీచక్రం గురించి అంటే, శ్రీచక్రం అంటే అదేదో పూజా ప్రాసెస్ చేయాలేమో, నిత్య ధూప దీప నైవేద్యాలు పెట్టవలసిన వస్తువేమో అని అనుకోవద్దు. దానికి ఆ పేరు అనేది పెట్టడం జరిగింది. అది కేవలం ఒక అదృష్టకరమైన వస్తువు. బీరువా లాకరులో పొందుపరచమని చెప్పేసి తెలియచేయడం జరిగింది. ఏదైనా సరే ఒక సంకల్పము. ఇప్పుడు కూతురు అల్లుడు మధ్య కొంతమంది కుటుంబాల్లో చూస్తుంటాము, అమ్మ వివాహం దగ్గర నుంచి వాళ్ళ మధ్య సఖ్యత లేదు. కొంతమంది కొడుకు కోడలు గురించి వస్తుంటారు, వాళ్ళ మధ్య సఖ్యత లేదు. అలాగే ఏంటంటే సంతానం గురించి తండ్రి కొడుకుల మధ్య కావచ్చు, ఈ విధంగా ఒక్కొక్కళ్ళ మధ్య మనస్పర్ధలనే వస్తుంటాయి. అది ఎందుకు వస్తున్నాయి అనేది కూడా జాతక విశ్లేషణ అవసరం. దానితో పాటుగా టెంపరీగా సపోర్ట్ చేయడానికి ఈ శ్రీచక్రం అనేది తీసుకొని వెళ్ళి బీరువా లాకరులో కనుక మనసులో సంకల్పం ఏదైతే ఉన్నదో అది అనుకొని కనుక పెడితే అమ్మవారి వల్ల అతి త్వరగా సంకల్పం నెరవేరటము అనేది జరుగుతుంది. సఖ్యత అనేది చేకూరుతుంది. మనసులో స్ట్రాంగ్గా ఏ సంకల్పంతో అయితే ఉంటారో ఆ సంకల్పం నెరవేరటము అనేది జరుగుతుంది. అలాగే ఏదైనా సరే బ్యాడ్ హ్యాబిట్ అనేది ఉన్నటువంటి వాళ్ళకి, దురలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా సరే ఈ విజయ మార్గం మాల అని చెప్పేసి తెలియచేయటం జరిగింది. దాన్ని డైరెక్ట్గా వచ్చి పొందవచ్చు. రాలేనటువంటి వాళ్ళకి పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ అలాగే కొరియర్ సౌకర్యం ద్వారా కానీ అందుకోవచ్చు. ఎందుకంటే సర్వసిద్ధి మాల అని చెప్పేసి కూడా పేరు, సర్వం సిద్ధించేటువంటి మాల అది. దాన్ని కూడా పొందాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కాల్ చేసి కనుక్కోవచ్చు. అలాగే ఏంటంటే ఈ మంచి మాట విషయం కావచ్చు, ఇవి కావచ్చు, ఎన్నెన్నో ఎప్పుడు కూడా తెలియచేయడం జరుగుతుంది. అయితే ఏంటంటే SITASARMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా ఎన్నెన్నో అన్నమాట మంచి మాటలు, మంచి ఇన్ఫర్మేషన్స్ అనేది పొందవచ్చు. అలాగే RIMYA రమ్య టీవీ అని చెప్పేసి కూడా ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా ఎన్నెన్నో ఇన్ఫర్మేషన్స్ అనేది స్వయంగా తెలుసుకోవచ్చు, చూడవచ్చు. మరి ఈ రోజు మంచి మాటలు అంటే దేనికి సంబంధించిన రెమెడీ ఇవ్వబోతున్నారు మా అందరూ? తప్పకుండా ఈ రోజు మంచి మాటలో భాగంగా చాలా మందికి కూడానమ్మా ఎన్నెన్న రెమెడీస్ తెలియచేని మళ్ళీ ధనం దగ్గరకే వస్తారు. సహజం అది, ధనం మూలం దగ్గర. సో దేనికైనా మనకి డబ్బే ప్రధానం కాబట్టి దానికి ఏంటంటే చక్కని పరిష్కారంగా ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా దానిమ్మ మొక్క అనేది మాత్రం తప్పనిసరిగా ఉండాలి. తర్వాత కూడా మీరు మళ్ళీ తెలుసుకోవాలి అనుకుంటే యూట్యూబ్ లో SITASARMA శర్మ సీతా శర్మ అనే యూట్యూబ్ ఛానల్లో లేదా విజయ మార్గం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీరు వాటిని మళ్ళీ తిరిగి వీక్షించవచ్చు. మరి ఈ రోజు మంచి మాట ఏంటనేది వారి ద్వారా తెలుసుకుందాం. మరి ధనం గురించి మీరు మంచి మాట చెప్పబోతున్నారు. అవునమ్మా. అయితే ఏంటంటే అటువంటి ధర్మం అనేది ప్రతి వ్యక్తికి కూడా అవసరం కాబట్టి సో దానికి ఏంటంటే అందరూ కూడా వాళ్ళ గృహంలోనే ఆచరించవచ్చు. అది ఒక దానిమ్మ మొక్క అన్నమాట. ప్రతి ఒక్క గృహంలో కూడా దానిమ్మ మొక్క ఉంచుకోవటం మంచిది. వాస్తవంగా దానిమ్మ మొక్క ఏంటంటే అయ్యో అది పెద్దగా అవుతుంది కదా, కాయలు కాస్తాయి కదా, మన ఇంట్లో ప్లేస్ లేదు సరిపోదు అలా భావించవద్దు. చిన్న మామూలు తొట్టిలో అయినా సరే పూల మొక్క ఎలా పెడతామో అలా దానిమ్మ మొక్కను కూడా పెట్టి ఉంచి ప్రతిరోజు కూడా నీరు పోస్తూ ఉంటే డెఫినెట్గా ధనయోగము, ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. అది వాస్తవం. చాలా మంది కూడా అంగీకరించారు. ఇంతకు మునుపు కూడా చాలా సంవత్సరాల క్రితం తెలియచేయడం జరిగింది. మంచి మాటల భాగంగా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళకి కూడా సూచన చేయడం జరిగింది. అలాగే ఏంటంటే ఎంత కష్టం వచ్చినా సరే అంటే మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామమ్మా,
కానీ ఎటువంటి ఫలితం అనేది దక్కట్లేదు, చాలా కష్టపడుతున్నాం మేము, కానీ సరైన ఫలితాన్ని పొందలేకపోతున్నాము, దానికి ఏదైనా సరే ఒక పరిహారము తెలియచేయండి అమ్మా అని చెప్పేసి తెలియజేస్తుంటారు. దానికి ఏంటంటే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించటం మంచిది. వాస్తవంగా ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించటము, అలాగే మామూలుగా శివుడికి అభిషేకం అనేది చేస్తుంటారు. ఆ చేసేటప్పుడు కొంచెం గరికని నీళ్ళలో వేసి ఆ నీళ్లతోటి, అంటే గరిక వేసినటువంటి ఆ నీళ్లతోటి కనుక శివుడికి అభిషేకం అనేది చేస్తూ ఉంటే కూడా చాలా మంచిది. వాస్తవంగా ఎంత కష్టపడ్డా ఫలితం దక్కట్లేదు అని భావించేటువంటి వాళ్ళు కనుక ఇప్పుడు తెలియచేసినట్టుగా ఈ పరిహారం గనక ఆచరిస్తే కష్టానికి తగ్గ ఫలితము అనేది అతి త్వరలో పొందగలుగుతారు. అలాగే మరొకటి కూడా ఏంటంటే శ్రీ శ్రీనివాస బ్రాహ్మణ మ్యాట్రిమోనీ అని చెప్పేసి చాలా సంవత్సరాలుగా రన్ చేయటం అనేది జరుగుతున్నది. అందులో ఎవరైనా సరే బ్రాహ్మణుల్లో అన్ని శాఖల వారు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. చేసుకుంటే చక్కని సంబంధం కుదరటము అనేది ఉంటుంది. లలిత అమ్మవారి అనుగ్రహం వలన వన్స్ రిజిస్ట్రేషన్ అయింది అని అంటే అది వాళ్ళ బంధువుల ద్వారా కావచ్చు, తెలిసిన వారి ద్వారా కావచ్చు, లేదా మా సంస్థ ద్వారా కావచ్చు, చక్కని సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతి త్వరలో శుభవార్త అనేది కూడా వినగలుగుతారు. అయితే సీతాశర్మ గారు, అంటే ఇప్పుడు దూర ప్రాంతాల్లో ఉంటారు, వేరే కంట్రీస్ లో ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఫోన్ ద్వారా కాకుండా మిమ్మల్ని డైరెక్ట్ గా, అంటే ఇప్పుడు టెక్నాలజీ వీడియో కాన్ఫరెన్స్ అలాంటివి వచ్చి ఆ సౌకర్యం ఏమన్నా అంటే ఏమవుతుందంటే నాకు సమయం సరిపోక కేవలం ఫోన్ అపాయింట్మెంట్ మాత్రమే అని చెప్పేసి తెలియజేయటం. ఇప్పుడు దూర ప్రాంతం వాళ్ళకు కూడా, విదేశంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక సమయం అనేది, అంటే వాళ్ళకి ఏ ప్రాసెస్ అనేది తెలియచేయటం జరుగుతుంది. ఈ విధంగా మీరు చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే డెఫినెట్ గా ఇప్పుడు కన్సల్టేషన్ ఫీజు అనేది ఉంటుంది. దాన్ని ఎలా చేయాలి మరి మేము అన్నప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబర్ తెలియజేస్తాము. ఆ అకౌంట్ లో డిపాజిట్ చేసిన తర్వాత ఒక టైం అనేది మా వాళ్ళు తెలియచేయడం జరుగుతుంది. ఆ సమయంలో నేను ఫోన్ లో మాత్రమే మాట్లాడటం ఉంటుంది. అంతేగాని స్కైప్ ద్వారా కానీ అలాంటి సౌకర్యం అనేది ఏమవుతుందంటే ఉన్నా కానీ నాకు వినియోగించుకోవటం అనేది ఆ సమయం సరిపోదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆఫీస్ లో ఉండొచ్చు, లేకపోతే జనరల్ గా ఏదైనా జర్నీలో ఉండొచ్చు. అలా ఉన్నా కానీ నేను వాళ్ళతో ఫోన్ మొబైల్ అపాయింట్మెంట్ అని అంటే మాత్రం నేను తప్పకుండా న్యాయం చేయడం జరుగుతుంది. అంతే తప్పించి అందువలన డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. కాబట్టి ఫోన్ అపాయింట్మెంట్ మాత్రం ఎప్పుడు కూడా అందుబాటులో ఉండటం జరుగుతుంది. దానికి మాత్రం ముందు ఎవరైనా సరే ఫోన్ అపాయింట్మెంట్ అనగానే డైరెక్ట్ గా కాల్ చేయకుండా కన్సల్టేషన్ ఫీజు ఎంత ఏమిటి వివరాలన్నీ తెలుసుకొని అవి గనక జాగ్రత్తగా చేయగలిగితే అది అకౌంట్ నెంబర్ అనేది కూడా మా వాళ్ళు తెలియజేస్తారు. అందులో డిపాజిట్ చేసిన తర్వాత నేను డైరెక్ట్ గా మాట్లాడటం అనేది జరుగుతుంది. ఎందుకు ఇంతగా వివరణ ఇవ్వాల్సి వచ్చిందంటే ఫోన్ అపాయింట్మెంట్ అనగానే చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. డైరెక్ట్ గా మాట్లాడితేమో అని. డైరెక్ట్ గా మాట్లాడేంత లీజర్ నాకు ఉండదు, అంత సమయం కూడా నాకు ఉండదు. వాస్తవంగా అస్సలు అలా టైం సరిపోదు. వెళ్ళేసరికి క్లయింట్స్ వెయిటింగ్ లో ఉంటారు. సో అక్కడ అవి చూసుకోవాలి. చూసుకున్న వెంటనే అందుకని చెప్పేసి మధ్యాహ్నం వరకు మాత్రమే, నేను మొదటి నుంచి కూడా ఒకటే ఫాలో అవటం అనేది జరిగింది. మధ్యాహ్నం వరకు మాత్రం, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే అపాయింట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఈవినింగ్ అపాయింట్మెంట్స్ ఉండవు. సో మధ్యాహ్నం లోపు మాత్రమే రావడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా ఫోన్ ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఎవరికి ఏ సమయం అయితే సూచన చేశారో ఆ సమయానికి ఒక 20 నిమిషాలు అరగంట అటు ఇటుగా రావచ్చు. సంతోషం సీతాశర్మ గారు, మీ విలువైన సమయం కేటాయించి లైవ్ లో అందుబాటులోకి వచ్చి అనేక విషయాలకి రెమెడీస్ ని చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. మరి వీక్షించారు కదా, మరి సీతాశర్మ గారు చెప్పే రెమెడీస్ ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే సీతాశర్మ అనే యూట్యూబ్ ఛానల్ లేదా విజయ మార్గం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వాటిని మళ్ళీ వీక్షించవచ్చు. ఇది ఇవాల్టి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతాశర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 7032742439, 9390064674, 04027666599.